ల్యాప్టాప్ బ్యాటరీ హెల్త్ అనేది ఒక గుడ్ కండిషన్లో ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలనే విషయం మాట్లాడదాం. సో నేను మన ఛానల్లో అయితే లాస్ట్ వీడియోస్లో మొబైల్స్ గురించి ఒక వీడియో చేశాను. సో మొబైల్స్లో మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి అని తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనే వీడియో ఉంటుంది. అది ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో తర్వాత. అది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఆ వీడియోలో చెప్పిన మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే మీ ఫోన్ హెల్త్ అనేది కొంచెం గుడ్ కండిషన్లో ఉంటుంది. సో ఈ వీడియోలో చెప్తున్న మిస్టేక్స్ కూడా అవాయిడ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మేజర్గా మీరు అవాయిడ్ చేయాల్సిన 2 మిస్టేక్స్ ఏంటంటే ఛార్జింగ్ విషయంలో ఉంటుంది. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్లీ మీరు వెంటిలేటెడ్ ఏరియాస్లో లైక్ గుడ్ ఎన్విరాన్మెంట్లో ఛార్జింగ్ పెట్టడం చాలా బెటర్. అంటే సో మనం ఈ టేబుల్ పైన ఛార్జింగ్ పెట్టామనుకోండి, సో టేబుల్కి ల్యాప్టాప్కి మధ్యలో కొంచెం డిస్టెన్స్ లైక్ కొంచెం గ్యాప్ అయితే ఉండాలి. సో ఆ గ్యాప్ ఉండడం వల్ల మనకి ఎయిర్ ఫ్లో అనేది ఉంటుంది. ఎయిర్ ఫ్లో ఉండడం వల్ల బ్యాటరీ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది. ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఓవర్ హీట్ కాకుండా ఉండడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓవర్ హీట్ అవుతే మన బ్యాటరీ లైఫ్ తగ్గుతూ ఉంటుంది. సో బెటర్ మీరు ఫ్యాన్స్ కూడా దొరుకుతాయి. సో ఫ్యాన్స్ కూడా యూజ్ చేయండి అండ్ బెటర్ మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొంచెం వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోండి, ఎయిర్ ఫ్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ మేజర్ మిస్టేక్ వచ్చేసి 20 to 80% మధ్యలో మన బ్యాటరీని అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ 100% వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు అండ్ మొత్తం డిశ్చార్జ్ అండ్ షట్ డౌన్ అయ్యే వరకు బ్యాటరీని యూజ్ చేస్తూ ఉంటారు. అది పెద్ద బ్లండర్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే సో మన బ్యాటరీ లైక్ 80% వరకు ఛార్జ్ అయ్యి 20% వరకు యూజ్ చేస్తే కొంచెం గుడ్ కండిషన్లో అయితే ఉంటుంది. అదే మనం 100% వరకు ఛార్జ్ చేసి టోటల్ డిశ్చార్జ్ అయ్యే వరకు యూజ్ చేస్తే బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో బెటర్ మీరు 20 to 80% మధ్యలో మెయింటైన్ చేయండి. 20% రాగానే ఛార్జ్ చేయండి అండ్ 80% రాగానే డిశ్చార్జ్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి మోడర్న్ ల్యాప్టాప్స్లో స్మార్ట్ ఛార్జింగ్ అని చెప్పి, ఆప్టిమైజ్ ఛార్జింగ్ అని చెప్పి డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ నేమ్స్ అయితే పెడుతూ ఉంటాయి. వీటి వల్ల ఏం యూజ్ అని అంటే మనకి 80% రాగానే బ్యాటరీ అనేది ఛార్జింగ్ తీసుకోదన్నమాట. సో లైక్ మనం పెట్టుకున్న పాయింట్ వరకు ఛార్జ్ అవుతుంది. ఆ పాయింట్ తర్వాత బ్యాటరీ అనేది ఛార్జింగ్ తీసుకోదు. సో అక్కడి వరకే ఆపేస్తుంది. సో దీనివల్ల మనం ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా, సో అటువంటి టైంలో ఏదైతే యూజ్ అవుతుంది. సో వీటిని ఎనేబుల్ చేసుకోండి. మనకి డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ డిఫరెంట్ యాప్స్ని అయితే ఉంటాయి. సో లైక్ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్లో సర్ఫేస్ యాప్ అని చెప్పి ఉంటుంది, లెనోవో కంపెనియన్ యాప్ అని చెప్పి ఉంటుంది, యాసూస్లో మై యాసూస్ యాప్ అని చెప్పి ఉంటుంది, ఎంఎస్ఐలో ఎంఎస్ఐ డ్రాగన్ యాప్ అని చెప్పి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ యాప్స్ అయితే ఉంటాయి. సరే మీరు క్రోమ్లో అయితే సెర్చ్ చేయండి లైక్ హౌ టు ఎనేబుల్ స్మార్ట్ ఛార్జింగ్ ఇన్ హెచ్పి లేదా డెల్, మీ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో లైక్ మనకి హెచ్పి అయినా డెల్ అయినా సో వీటిలో బయోస్ నుండి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ప్రాసెస్ అయితే వస్తుంది. ఆ ప్రాసెస్ని ఫాలో అవుతే సో మీరు స్మార్ట్ ఛార్జింగ్ని లేదా ఆప్టిమైజ్ ఛార్జింగ్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మనకి ఛార్జింగ్ అనేది 80% వరకు ఛార్జ్ అయిన తర్వాత ఛార్జింగ్ ఎక్కడం అవుతుంది. సో ఈ విధంగా మన బ్యాటరీ అనేది కొంచెం సేఫ్ సైడ్లో అయితే ఉంటుంది. సో ఈ 2 విషయాలు అయితే ఛార్జింగ్ చేసేటప్పుడు మెయిన్గా మీరు గుర్తుంచుకోవాలి. సో గుర్తుంచుకొని ఛార్జింగ్ చేసేటప్పుడు పాటించండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్యాన్స్ కూడా దొరుకుతాయని చెప్పాను కదా, సో ఫ్యాన్స్ని కూడా యూజ్ చేయండి. లైక్ గేమింగ్ ల్యాప్టాప్స్ ఇవి మనకి హెవీగా ఉంటాయి. సో హెవీ బ్యాటరీ కన్జంప్షన్ ఉంటుంది, ఓవర్ హీటింగ్ ఉంటుంది, గ్రాఫిక్స్ కార్డు కూడా ఉంటాయి కాబట్టి సో వీటికి మెయిన్గా మీరు ఫ్యాన్స్ యూజ్ చేయండి. సో మనకి క్రోమ్లో ల్యాప్టాప్ ఫ్యాన్స్ అని చెప్పి సెర్చ్ చేయండి, అక్కడ దొరుకుతాయి. లేకపోతే అమెజాన్లో అయినా దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి. మీకు వాటిపైన కూడా స్పెషల్ వీడియో కావాలనుకుంటే ఒకసారి కింద కామెంట్లో చెప్పండి. సో వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి యూజింగ్ ద రాంగ్ ఛార్జర్ అని చెప్పవచ్చు. సో మనం డిఫరెంట్ ఛార్జర్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా, లైక్ బయటికి వెళ్ళినప్పుడు అయినా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ల్యాప్టాప్ ఛార్జర్స్ వాడుతూ ఉంటాం. మన పోర్ట్లో ఫిట్ అయితే సరిపోతుంది అనుకుంటాం. సో అది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకనంటే లైక్ ఈ ల్యాప్టాప్ ఉందనుకోండి, సో ఇది 60 వాట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అండ్ మన ఈ ల్యాప్టాప్తో వచ్చిన ఛార్జర్ కూడా 60 వాట్ అడాప్టర్ ఉంటుంది. సో దట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 2 సేమ్గా ఉండడం వల్ల ఛార్జింగ్ అనేది స్మూత్గా ఉంటుంది. అదే మనం 60 వాట్ ల్యాప్టాప్కి 30 వాట్ ఛార్జర్ పెట్టామనుకోండి, 30 మినిట్స్లో ఎక్కాల్సిన ఛార్జింగ్ 60 మినిట్స్లో ఎక్కుతుంది. సో దట్ మనకి ఛార్జింగ్ టైం ఎక్కువ ఉంటుంది. దానివల్ల బ్యాటరీ కూడా హీట్ అవుతుంది. బ్యాటరీ హీట్ అవుతే బ్యాటరీ లైఫ్ తగ్గుతూ ఉంటుంది. సో మీరు ఎంత వీలైతే అంత బ్యాటరీ హీట్ అవ్వకుండా చూసుకోండి అండ్ మీ ల్యాప్టాప్తో వచ్చిన ఛార్జర్స్ మాత్రమే యూజ్ చేయండి. సో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఛార్జర్ని క్యారీ చేయండి, అది బెటర్ థింగ్. సో వేరే ఛార్జర్స్ని అయితే యూజ్ చేయకండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి సో మీరు మెయిన్గా మీ ల్యాప్టాప్ ఛార్జ్ అవుతున్నప్పుడు యూజ్ చేయడం కొంచెం తగ్గించుకోండి. లైక్ యూజ్ చేయండి బట్ మీ చాలా పెద్ద టాస్క్స్ అలాంటివి అయితే చేయకండి.
మీ ల్యాప్టాప్ కేపబిలిటీకి తగ్గట్టుగా అయితే యూజ్ చేయండి. అండ్ లాస్ట్ థింగ్, చాలామంది ల్యాప్టాప్ ఛార్జర్ని అయితే ఎప్పుడు ల్యాప్టాప్కి కనెక్ట్ చేసే పెడతారు, లైక్ ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది. సో ఇది కూడా ఒక మిస్టేక్ అని చెప్పవచ్చు. ఎందుకనంటే సో ఛార్జర్ ఎప్పుడు కనెక్ట్ చేసి ఉండడం వల్ల ఛార్జింగ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుంది. బ్యాటరీ హీట్ అవ్వడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది. సో మెయిన్లీ ఈ 5 మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. సో ఈ 5 మిస్టేక్స్ అవాయిడ్ చేయడం వల్ల మన బ్యాటరీ లైఫ్ అనేది కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీకు షార్ట్ టైంలో అయితే ఏం తెలియదు, బట్ లాంగ్ టైంలో మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ లాస్ట్ వీడియోస్లో మొబైల్స్ పైన కూడా ఒక వీడియో చేశానని చెప్పాను కదా, సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. అందులో కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసి సో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఆశిష్ సైనింగ్ ఆఫ్ నౌ.